హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము సోషల్లో పార్ట్ ఏ ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 1, వాట్ వర్ ద స్టెప్స్ టేకెన్ ఇన్ యువారే బజార్ టు కన్జర్వ్ ద సాయిల్ అండ్ వాటర్. Watershed management. Ivare Bajar implemented watershed management by constructing bunds, small earthen dams, across small streams to harvest rainwater and prevent soil erosion. This helped in recharging groundwater and increased water availability. After 1989, the villagers started to do rainwater harvesting and drip irrigation for water conservation. These things helped to fight against water scarcity. Now, this village is known for its irrigation system and water conservation program. సో ఓన్గా రాయ స్టూడెంట్స్ ఇవే రాయాలనే రూల్ ఏం లేదు. సింపుల్గా రాసి ఓన్గా రాసినా మీకు 2 మార్క్స్ వస్తాయి. వాట్ వర్ ద రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. సో ల్యాండ్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ రాయాలి. ఇది కూడా రాయొచ్చు అనుకుంటా, 3 ప్రిన్సిపల్స్, ఐఎమ్ నాట్ షూర్. ఇది మాత్రం కంపల్సరీ రాయాలి. ప్రిపేర్ 2 స్లోగన్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. సో నిన్న ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, స్లోగన్స్ అండ్ ప్యాంప్లెట్ అవి వచ్చాయి. రైట్స్ 2 స్లోగన్స్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్. లెట్ ద ట్రీస్ సేవ్ ద వరల్డ్, ఇన్వెస్ట్ ఇన్ ట్రీస్ అండ్ సేవ్ యువర్ ఫ్యూచర్, బీ అన్ అవెంజర్ అండ్ అసెంబుల్ టు స్టాప్ ద గ్లోబల్ వార్మింగ్, ఫర్ వన్స్ లెట్స్ డూ సంథింగ్ ఫర్ అవర్ మదర్ ఎర్త్. సో ఇది నిన్న ఈవినింగ్ చేశాను, మీరు చూసే ఉంటారు. Write any 2 suggestions to end caste discrimination. Increase education and awareness. Everyone should be treated equally. Every person must be provided equal opportunities. ఏదైనా రాస్తే సరిపోతుంది, ఓన్గా రాసినా సరే, ఇవే ఉండాలని రూల్ స్టూడెంట్స్. మూవింగ్ ఫార్వర్డ్, డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ జోగులాంబ గద్వాల్. సో తెలంగాణ మ్యాప్ కంపల్సరీ వస్తుంది అని చెప్పాను. తెలంగాణ ఆర్ ఇండియా, తెలంగాణ మ్యాప్ రావడం జరిగింది. ఇక్కడ గద్వాల్ ఈ డిస్ట్రిక్ట్ ఈస్ జోగులాంబ గద్వాల్, ఇది లొకేట్ చేయాల్సి ఉంటుంది. 6th క్వశ్చన్, అబ్జర్వ్ ద డేటా గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఏ అండ్ బి. సో మేల్ ఫిమేల్ జెండర్ ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్, ఇండియా. వాట్ డస్ ద అబో టేబుల్ షో? సో అబో టేబుల్ షోస్ దట్ లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్ ప్రోగ్రెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా. వై ఈస్ ద మేల్ లిటరసీ రేట్ మోర్ దెన్ ఫిమేల్ లిటరసీ రేట్? సో ఎందుకంటే దే థింక్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ 2001 నుంచి 2011 వరకు, సో ఎవ్రీ family think that male student should learn, I mean like go to school and earn money to save, take care of their family members. అందుకనే male literacy rate ఎక్కువ ఉండేది during this period. Now it is totally changed. The factors that affect climate and weather, explain any one of them. The factors that affect climate are called climatic control. This include latitudes, land water relationship, relief, upper air circulation. What major steps were taken for social and economic development of India after independence? Lifting India and Indians out of poverty and building a modern technical and industrial base were among the major objectives of the new nation. So, ఒకటి ఏంటంటే ఇండస్ట్రియల్ బేస్, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే 1950 the government set up a planning commission. So, నెక్స్ట్ ఏంటి అంటే planning commission to help design and execute suitable policies for economic development. ప్రిపేర్ ఏ ప్యాంప్లెట్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ప్యాంప్లెట్ ఎలా రాయాలనేది ఒక వీడియో కూడా చేశాను స్టూడెంట్స్. సో ఐ విల్ స్కిప్ దిస్. అండ్ కొంచెం కంపల్సరీ ఇంటర్ప్రెట్ అని అంటాడు. దే హ్యావ్ గివెన్ ద పారాగ్రాఫ్, యూ నీడ్ టు ఇంటర్ప్రెట్ ఇట్, 4 మార్క్స్. 11th క్వశ్చన్, లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. కొన్కన్ కోస్ట్. సో దిస్ రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ కొన్కన్ కోస్ట్. రివర్ కావేరి. కావేరి రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కర్ణాటకలో ఇక్కడ ఎండ్ అవుతుంది, బే ఆఫ్ బెంగాల్లో. స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా. So this line we call it as standard meridian of India. Arunachal Pradesh. So this is nothing but Arunachal Pradesh. So you rasta meeku 4 marks vastayi. Moving forward, 12th question, observe the given graph and analyze it. 4 marks lo analyze ane question vastundi ani cheppanu, vachindi. Oruga rayu students. Section 3, long answers, distinguish between organized and unorganized sector. So video chesanu ninna evening, ade vachindi. It has formal process and procedures. Unorganized sector, it has a small and scattered units largely outside the control of the government. It gives job security. Rules and regulations are not enforced here. It does not give any job security. It has fixed number of working hours. Overtime will be paid by the employer. Jobs are low paid and non-regular. There is no payment for overtime. It provides paid leave, provisional for overtime, provident fund, medical benefits, etc. There is no paid leave, holidays, leave due to sickness, etc. It also ensures pensions. Explain the functions of the Election Commission of India. Functions of Election Commission are: the Election Commission of India conducts elections in our country, main function.
The Election Commission of India came into existence on 25th January 1950. It is an autonomous constitutional body. It prepares electoral rolls and conducts elections to Lok Sabha, Rajya Sabha, state legislative bodies, the president and vice president. It frames code of conduct to the political parties. What are the problems of overpopulation at present? Suggest measure to control the overpopulation. ఒక సజెస్ట్ అనే క్వశ్చన్ కంపల్సరీ వస్తుందన్నాను, అదే వచ్చింది. సజెస్ట్ చేశాను కూడా సూపర్ 20లో. సో ఇది ఓన్గా రాయాలి స్టూడెంట్స్. రీడ్ ద గివెన్ టెక్స్ట్, అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇట్. పారాగ్రాఫ్ని ఇంటర్ప్రిట్ చేయాలి. ఎలా చేయాలనేది కూడా మీకు చెప్పాను, అదే ప్రకారం రాసి ఉండొచ్చు. లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ వరల్డ్. ఇది చెప్తాను. అబ్జర్వ్ ద గివెన్ టేబుల్ అండ్ అనలైజ్ ఇట్. ఈ టేబుల్కి అనలైజ్ చేయాలి. సో లాస్ట్ వరల్డ్ మ్యాప్ చూసి వి విల్ ఎండ్ దిస్ వీడియో. వరల్డ్ మ్యాప్లో క్యూబా అడిగాడు. క్యూబా లైస్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్యారిస్ ఫ్రాన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్యారిస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అడిగాడు ఇండైరెక్ట్గా, ఆర్ నైదర్లాండ్లో ఉంటుంది. దిస్ ఈస్ ద ప్లేస్. బ్లాక్ సీ లొకేటెడ్ ఇయర్. ఇజ్రాయెల్ పాలెస్టైన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఈజిప్ట్ లైస్ ఇయర్. సో ఈ రాస్తే మీకు 6 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.